వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా కార్ డ్రైవింగ్ లో శిక్షణ పొంది సక్సెస్ఫుల్ గా 30 రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ట్రెడిషనల్ ఫీల్డ్ అయితే కాదు, ఎవరైనా జనరలీ జెంట్సే డ్రైవింగ్ నేర్చుకుంటారు ఎక్కువ మంది. అండ్ కార్ డ్రైవింగ్ కూడా జెంట్సే ఎక్కువ మనం చూస్తుంటాం డ్రైవర్స్. మ్యాక్సిమం 95% వరకు కూడా జెంట్స్నే చూస్తుంటాం. బట్ ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్లో ఎక్కువ మంది మహిళలు ఉంది కాబట్టి మహిళలు కూడా క్యాబ్ డ్రైవింగ్ చేస్తే చేయాలని ఒక ఐడియా అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో వదిలిపెట్టాలన్నా, మహిళలే ఉద్యోగాలకు పోవాలన్నా కూడా మహిళా డ్రైవర్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు కొంచెం సేఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్దేశంతో మన మహిళలకు కూడా డ్రైవింగ్లో శిక్షణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. 30 మంది కూడా వచ్చి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీరు కొంతమంది వచ్చి మాట్లాడారు, మాకు సబ్సిడీలో ఇస్తే బాగుంటుంది అని. సో ఏవైతే మన దగ్గర ఉన్న ప్రభుత్వ పథకాలు ఉన్నాయో దాంట్లో ఇక్కడ ఏవైతే మనకు సబ్సిడీ కింద 4 వీలర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి వాటి కింద కూడా మీకు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తాము. మిగతాది అంటే సబ్సిడీ పోర్షన్ కాకుండా మిగతాది కూడా లోన్ టైఅప్ చేసే విధంగా, బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా టైఅప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక 30 రోజుల పాటు నేర్చుకున్నారు. ఆల్రెడీ పర్ఫెక్షన్ వచ్చిందని అందరు చెప్తున్నారు. ఇంకా కూడా మనకు పర్ఫెక్షన్ అన్నది రావాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు పర్స్యూ చేయాలి. సో 30 డేస్ అయిపోయింది, అందరికీ కూడా లర్నింగ్ లైసెన్స్ కూడా జరిగింది. ఓకే, సో మీరందరూ కూడా ఇప్పుడు బయట లర్నింగ్ లైసెన్స్ బోర్డు పెట్టుకొని మీరు డ్రైవింగ్ అన్నది చేయొచ్చు. సో ఆ ప్రాక్టీస్ అన్నది రెగ్యులర్గా ఉండాలి, లేదంటే ఏది మనం నేర్చుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. మనం మీన్ వైల్ క్యాబ్స్ ఏ విధంగా మనము సబ్సిడీ లోన్స్ టైఅప్ చేద్దామన్నది కూడా ఫైనల్ చేస్తాము. బట్ మీరు మాత్రం ఇది 30 రోజులు టైం స్పెండ్ చేసి ఇక్కడ ఇల్లు వచ్చి ఇక్కడ ఉంటూ శిక్షణ నేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా మీరు పర్సూ చేయాలి. నెక్స్ట్ కూడా కంటిన్యూస్ బయట కూడా ఏదైనా క్యాబ్ డ్రైవింగ్ అన్నది చేస్తూ ఉంటే మీకు ఇంకా కూడా పర్ఫెక్షన్ అన్నది వస్తుంది. కాబట్టి అందరూ కూడా పర్సూ చేయాలని. అండ్ ఫైనల్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ వచ్చేంత వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏ 4 వీలర్ మనము సబ్సిడీ కింద పెట్టాలన్నా కూడా పర్మనెంట్ లైసెన్స్ అన్నది అడుగుతారు. సో కంపల్సరీ మీకు లైసెన్స్ ఉంటేనే మనకు సబ్సిడీ కానీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి.